నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు, అదేవిధంగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క ఏదైతే ఫౌండింగ్ డే సెరమనీస్ పెరేడ్స్ ఉంటాయో అక్కడ, దాంతోపాటు కిమ్ చాలా ముఖ్యమైన మిలిటరీ సైట్స్ కానీ ఇండస్ట్రియల్ సైట్స్ కానీ నార్త్ కొరియాలో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకి పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెంటకు పెట్టి తీసుకెళ్ళటం. రీసెంట్గా ఈ అమ్మాయి అంటే కిమ్ కూతురు కిమ్ జూ ఏ మొన్న మేలో నార్త్ కొరియాలో రష్యన్ ఎంబసీలో జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళిందంట. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా ఫ్రంట్ రన్నర్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. జనరల్గా నార్త్ కొరియాలో చాలా సీనియర్ లీడర్స్కి ఒక హానరీ టైటిల్ ఇస్తారనమాట, గ్రేట్ పర్సన్ ఆఫ్ గైడెన్స్ అని చెప్పి. ఇప్పుడు నార్త్ కొరియాలో ఈ అమ్మాయిని ఈ పేరుతో పిలుస్తున్నారంట. ఈ అమ్మాయిని గ్రేట్ డాటర్ అని చెప్పి, ఇలా రెస్పెక్టెడ్ డాటర్ అని చెప్పి కూడా ఈ అమ్మాయిని పిలుస్తున్నారనమాట. మనందరూ తెలుసు సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి అస్సలు పడదు. సౌత్ కొరియా నుంచి ఏది కూడా నార్త్ కొరియాకి రానిదనమాట. సౌత్ కొరియా ఒక లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ, నార్త్ కొరియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అనమాట. అయితే సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ రిపోర్ట్స్ అని ఇస్తున్నాయన్నమాట. ఇప్పటి వరకు కూడా నార్త్ కొరియాలో మహిళలు లీడర్స్ కాదనమాట. కిమ్ ఇల్ సుంగ్ కానీ, కిమ్ జాంగ్ ఇల్ కానీ, తర్వాత ఇప్పుడున్న కిమ్ జాంగ్ ఉన్ కానీ, వీళ్ళందరూ కూడా మేల్సే అనమాట.